నీట్ యూజీ ఎంట్రన్స్ 2024 పరీక్ష పేపర్ లీక్ అయినట్లుగా ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా దుమారం రేగింది. ఇక జాతీయ స్థాయిలో వైద్య విద్యా ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్లోనే ఇలాంటి అక్రమాలు జరగడం ఏంటని కేంద్రంపైన తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మరి పరీక్షకు ఒక్కరోజు ముందుగానే పేపర్ లీక్ అయినందున వాదనలు వినిపిస్తున్నాయి. నీట్ను రద్దు చేయాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే నేడు కీలక పరిణామం చోటు చేసుకుంది. నీటిలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ వస్తున్న ఆరోపణలలో నిగ్గు తేల్చేందుకు సిబిఐ రంగంలోకి దిగింది. ఇక నీట్ అవకతవకలపైన నేడు కేసు నమోదు చేసింది కేంద్ర ఉన్నత విద్యాశాఖ. ఇక విద్యా మంత్రిత్వ శాఖల లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు క్రిమినల్ కేసు నమోదు చేసినట్లుగా సిబిఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇక ఫిర్యాదుదారులు పేర్కొన్న ఆరోపణలను ఎఫ్ఐఆర్లో పొందుపరచామని, వాటి ఆధారంగానే దర్యాప్తు చేస్తామని వివరించింది. ఇక నీట్ యూజీ ఎంట్రన్స్ 2024 పరీక్ష ఈ పేపర్ లీక్ అయినట్టుగా ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా దుమారాలు రేగుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ అందజేస్తారు. అరవింద్, శిరీష, వివాదాస్పదంగా మారినటువంటి నీట్